నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. తెలుసా డైలాగు? నిన్నటి వరకు ఏం మాట్లాడారు, శివాజీ గారు ఇలాగా చేశారు, ఇలా మాట్లాడారు, అనసూయ చిన్మయి ఇన్వాల్వ్ అయ్యేసి ఇది మాట్లాడారు, అది మాట్లాడారని చెప్పేసి ఒక 4 రోజులు అయిపోయింది టాపిక్. నిన్న నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళిద్దరే చూడండి, ఈయన శివాజీ గారు స్టేజ్ మీద దండోరా ఈవెంట్లో అనసూయ పేరు, చిన్మయి పేరు తీసుకోలేదు. అక్కడ ఇద్దరు పేరు తీసుకోలేదు. అమ్మ అనసూయ, నువ్వు వేసుకున్న బట్టలు చిన్నవి, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పారా? ఏమన్నా చెప్తే నువ్వు మాట్లాడు, చెప్తే మీరు రెచ్చిపోండి. అలాంటప్పుడు ఆయన చెప్పి ఫస్టే ఆయన బూతు పదం అది మాట్లాడలేదు కదా. ఫస్ట్ నుంచి ఏం మాట్లాడారు? మాట్లాడుతూ చీరకట్టులో ఆడపిల్ల ఎంత అందంగా ఉంటుంది, దేవతలాగుంటుంది, ఆది పరాశక్తి లాగుంటుంది, అప్పట్లో సౌందర్యాన్ని చూసుకుంటే దేవత, ఇవి ఇప్పట్లో రష్మిక మండనాన్ని చూసుకుంటే ఎంత మంచిగా ఈవెంట్కి చీర కట్టుకొని వస్తుంది, పట్టు చీరలు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం మీరు మొన్న లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ దాన్ని బట్టి నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ ఎంత చండాలంగా ఉందంటే, బాడీ గార్డ్స్ అక్కడ లేకపోయి ఉంటే ఆమె డ్రెస్ పరిణామాలు వేరేలాగా ఉండేవి. అది అందరు చూశారు. మనం చూసినప్పుడు అది దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. బయటికి వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్ళండి, కొంచెం మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి అని చెప్పారు. అక్కడ ఏం తప్పేంటి? ఇది మనము సామాన్లు గురించి చెప్పారు ఆయన. అది నేను చెప్పలేను దాని గురించి. ఈ పదం ఒకటి వాడిన తర్వాత అది ఎక్కడికో సోషల్ మీడియాకు వెళ్ళిందంట. అబ్బా శివాజీ గారు బూతు మాటలు మాట్లాడారు, లేడీస్ని ఇట్లా నేసారు, అట్లా నేసారు, ఇప్పుకొని తిరగా ఇట్లా మన సామాన్లు అంటే మన గురించి ఇంత బ్యాడ్గా మాట్లాడతారని ఎక్కడికో తీసుకొని పోయిన తర్వాత ఆయన సారీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడితో ఆపేయాలి, అంతే కదా? సరే ఆపేద్దాం అనుకోండి. తర్వాత ఆయన ఏమన్నారు, బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా కొంచెం చీరకట్టులో హాఫ్ శారీస్లో వెళ్ళండి, నిండుగా ఫ్రాక్ వేసుకోండి, చుడీదారు జీన్స్ ప్యాంట్ కూడా ఫుల్ షర్ట్ వేసుకొని వెళ్ళండి వద్దన్నారు. కానీ ఆమె నిధి అగర్వాల్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఆయన తొక్కేశాడు అనుకోండి, ఇంతవరకు మరి ఇంత దారుణమా? చాలా ఘోరం. మళ్ళీ కిందది ఏముందాడా? వాడు తొక్కేస్తే లోపల మనం మనం చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఆ మిడ్డి ఊడిపోతే ఏముంటుంది? అయితే సరే అక్కడ దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు సారీ చెప్పారు. మన లేడీ కమిషనర్ ఆఫీస్కి కూడా ఆయన వెళ్ళారు. అక్కడ ఏదో తప్పు చేసినట్టు ఆయన కూర్చోవడం మాకు నచ్చల. ఆయన తలదించుకొని కూర్చుంటే మాకు బాధేసింది. ఎందుకు తలదించుకొని కూర్చోవాలి అన్న? శివాజీ అన్న, మిమ్మల్ని నేను పక్కనే చూశాను, మాట్లాడాను. మోగ్లీ సినిమాలో ఏఎంబి మాల్లో పక్కనే కూర్చొని ఫొటోస్ దిగాను ఆయనతో. అంత కోర్టు మూవీలో మిమ్మల్ని చూడంగానే నాకు భలే భయం వేసిందన్న అని కూడా చెప్పాను. అవునా తల్లి, ఏం బాగుందా అంటే సూపర్ చేశారన్న యాక్టింగ్ అని ఆయనకు కూడా చెప్పాను నేను. ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు. వెళ్ళే సినిమా మధ్యలో ఫోటోలు కూడా దిగారు. నేను చూపిస్తాను మీకు, దిగారు. అయితే ఇంకో విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, సుమా గారు కూడా ఎంత మంచిగా నీట్గా వేస్తారు. ఆమె డ్రెస్ సెన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ సూపర్ ఉంటాయి. 30 years ఇండస్ట్రీలో ఉంది ఆమె. 30 సంవత్సరాల నుంచి ఏ మూవీలో చూసినా నిండుగా ఆమె బట్టలు సీరియల్లో చూసాము, సినిమాలో చూసాము, యాంకరింగ్ కానీ అన్నిట్లో కానీ చూసాము మనము. చాలా నీట్గా వేస్తుంది సుమక్క, చాలా నీట్గా వేస్తుంది. కానీ వీళ్ళకేం మాయరోగము? మరి డబ్బులకి ఇంత దిగజారిపోకూడదు. ఎవరు? అనసూయ. ఆమె డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఒక 3 కోట్లు 4 కోట్లు ఇస్తామన్నా కానీ ఆ బట్టలు వేసుకున్న చిన్న బట్టలు లేకున్నా కానీ, అసలు బట్టలు లేకున్నా కానీ నేను చేస్తాను, డబ్బులకే ప్రాధాన్యత ఇస్తుంది ఆమె. లేకున్నా కానీ నేను చేస్తానని చెప్పేసి ఆ డబ్బులకి ఆశపడి ఎంత చిన్నమైనా వేస్తుంది. నువ్వు అమ్మ తల్లి, నువ్వు స్త్రీలని ఇంకా రెచ్చగొడుతున్నావు. శివాజీ అన్నని బాగా తొక్కేయాలని చూస్తున్నారు. ఆమె ఎందుకు నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ అయ్యారు? ప్రకాష్ రాజ్ పెద్ద శ్రీరామచంద్రుడు కాదు. భార్య పిల్లని వదిలేసి మహానుభావుడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, చిన్న బాబుని కన్నాడు. ఈ వయసులో అవసరం లేదు ఆయనకు ఒక అదే చెప్తారు కదా, మన వీపు మనం చూసుకోలేము, మన వీపు మనం చూసుకొని మాట్లాడాలి ఎదుటి వాళ్ళని. అట్లా చేయండి. శివాజీ అన్న కూడా చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు. కానీ ప్రతి ఒక్క చిన్న హీరోని తొక్కేయాలని చూస్తున్నారు కదా, అది మంచిది కాదు. మనం హీరోల్ని తీసుకుంటూ పోతే ఉదయ్ కిరణ్ గారు ఎంత మంచి హీరో, నాకు చాలా ఇష్టమైన హీరో అతను. ఎంత ఆయనని తొక్కేసి లోపల నరకం చూపించి ఆయన ఊరేసుకొని చచ్చిపోయేలాగా చేశారు. మనకు కూడా తెలుసు దాని వెనకాల ఎవరున్నారో కూడా మనకు తెలుసు.
అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకో ఎవరికో ఒకటి మనకు దేవుడు అనేవారు లేటుగా చూసినా కానీ కర్మ అనేది వెంటనే ఉంటుంది. ఆ కర్మ అనేది వాళ్ళని ఎప్పుడైనా ఒకసారి వెంటపడి ఎట్లా నాశనం చేస్తుందో అది చూసుకోండి ఫస్ట్. మీరు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పేసి చిన్న వాళ్ళని తొక్కేస్తున్నారు చూడండి, అది మాత్రం చాలా దారుణం. ఆ పాపం ఊరికేనే పోదు. నేను అదే మాట్లాడుతున్నాను నేను.